హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏంటి టైటిల్ చూసి షాక్ అయ్యారా? 50 లక్షల నగలు నేను 30,000కే కొన్నాను అంటే, సో 50 లక్షల నగల్ని మనం కొనాలంటే చాలా ఆలోచించాలి. దానికి అంత బడ్జెట్ మన దగ్గర ఉండాలి. కానీ ఈ జ్యువెలరీ మాత్రం ఎవర్ గ్రీన్ అని చెప్పచ్చు. సో ఇదేంటంటే, మీరు రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళకనైతే కనుక దీని గురించి తెలిసే ఉంటుంది. ఇవి కాపర్ ప్లేటెడ్ జ్యువెలరీ అన్నమాట. సో మొత్తం కూడా మ్యాక్సిమం యాంటిక్లోనే ఉంటాయి. సో నేను దాదాపు ఒక 8 ఇయర్స్ నుంచి కొంటూ ఉన్నాను. సో ఇవన్నీ కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంటాయన్నమాట. సో గోల్డ్ కూడా ఒక మెటలే, ఇది కూడా ఒక మెటలే. కాకపోతే గోల్డ్కి వాల్యూ ఉంది, దీనికి వాల్యూ లేదు. కానీ ఏదైనా మనం ఏ ఆర్నమెంట్ కొన్నా అది మనకు సూట్ అవుతుందా లేదా అనేది చూసుకొని కనుక కొన్నట్లయితే చాలా అందంగా కనిపిస్తాము. ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ కూడా కొనాలంటే ఇందాక చెప్పినట్టు మినిమం 50 lakhs అయితే కావాలి. సో దాన్ని మనం తక్కువ ప్రైస్లో తీసుకున్నాం. చాలామంది అంటూ ఉంటారు, దీనికి 1 గ్రామ్ గోల్డ్ వస్తుంది కదా, 2 grams గోల్డ్ వస్తుంది కదా అని చెప్పి. కానీ 1 గ్రామ్ 2 గ్రామ్ గోల్డ్ని మనం మ్యారేజెస్కి వేసుకోలేం కదా. అందుకే నేనైతే మ్యాక్సిమం ముందైతే ఒక్క నగ కూడా ఆర్టిఫిషియల్ కొనేదాన్ని కాదు. ఇప్పుడైతే ఇవి గోల్డ్ కన్నా మించినలా ఉన్నాయన్నమాట. ఏంటంటే, నేను లాస్ట్ వీక్ గోల్డ్ షాప్కి వేరే ఏదో పనుంటే పోతే ఇట్లాంటి నగలన్నీ చూసినప్పుడు నాకు ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ గుర్తొస్తుందన్నమాట. ఇది అచ్చం చూడండి, అచ్చం గోల్డ్ని మించినలా ఉన్నాయి కదా, ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ గుర్తొచ్చింది. సో అందువల్ల వీటిని ఇన్ని లక్షలు పోసి కొనాలా అని అనిపించింది అనమాట. ఇది చాలా ఓల్డ్ బ్యాంగిల్. ఇది దాదాపు 5 years పైన అయిందనమాట దీన్ని కొని. అయినా ఇప్పుడు మీరు చూస్తే కనుక చెక్కు చెదరకుండా ఎక్కడ కూడా బ్లాక్గా రావడం కానీ ఏం ఉండదు. కాకపోతే ఇది ఒకటి మనం పాటించాల్సింది ఏంటంటే, స్వెట్టింగ్ అవి అయినప్పుడు మనం ఆర్నమెంట్స్ వేసుకుని తీసేసినాక జస్ట్ పొడిబట్టతో తుడిచేసి జస్ట్ ఆరనిచ్చి ప్యాక్ చేసి పెట్టేస్తే చాలు. అంతకుమించి ఏ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేనే లేదనమాట. ఇది కాపర్ కాబట్టి మనకు మన స్కిన్ కూడా అలర్జీ లాంటివి ఏం రావు, బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే, కుషాల్లో సేల్ నడుస్తూ ఉందన్నమాట. అంటే ఈ మార్చి మంత్ అంతా కూడా సేల్ ఉంటుంది. కానీ అన్నీ ఏవి తీసుకున్నా కూడా మనకు డిస్కౌంట్ ఉంటుంది అనమాట. అంటే మినిమం 10% నుంచి డిస్కౌంట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏదైనా స్టార్టింగ్ 10%, కొన్ని అయితే 40% ఉంటాయి. సో 40% మనకు బాగా సేవ్ అవుతాయి అనమాట. సిల్వర్ జ్యువెలరీ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ సిల్వర్ జ్యువెలరీ అయితే మనం బడ్జెట్ ఎక్కువ అనిపిస్తుంది. సో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, కానీ ఇంకా బాగుంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నప్పుడు మన డ్రెస్కి మ్యాచింగ్గా అలా తీసుకుంటే కనుక చాలా బాగా అనిపిస్తాయి. కానీ ఇవి బయట జ్యువెలరీతో పోల్చినప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్గానే అనిపిస్తాయి. కానీ ఈ లుక్ రావాలంటే మనం డబ్బులు పెట్టాల్సిందే కదా. ఇదైతే చూడండి, గోల్డ్ని మించినలా ఉందన్నమాట. దీనికైతే కమ్మలు లేవు, ఓన్లీ ఇది జస్ట్ ఇది మాత్రమే ఉంది. దీనికి ఏంటంటే, మనం కావాలంటే బీడ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. పక్కన ఏదైతే ఉందో అది థ్రెడ్ తీసేసి వాటికి మనం బీడ్స్ వేసేసుకోవచ్చు. అలా మనకు పింక్ కానీ గ్రీన్ కానీ వేసేసుకోవచ్చు. ఇది నేను లాస్ట్ టైము ఇలాంటివి తీసుకున్నప్పుడు దాదాపుగా 5,000 పడింది అనమాట. అది నీకు లాస్ట్లో కూడా యాడ్ చేశాను ఆ 5,000ది. ఇప్పుడైతే 3,000 సమ్ చేంజ్కే వచ్చిందనమాట. ఇది డైమండ్ జ్యువెలరీ లాగే ఉంటుంది. నైట్గా మనం పెట్టుకున్నట్లయితే డైమండ్ జ్యువెలరీని మించిన జ్యువెలరీలా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఇవి నాకైతే అన్నీ నచ్చేసాయి. అది కొందామా ఇది కొందామా అన్నట్లు అనిపించేసింది. కానీ వీటికి ఎక్కువ డబ్బులు స్పెండ్ చేస్తే అందరు తిడతారు నన్ను. తిట్టించుకుంటా కూడా నేను వాటిని కొంటూ ఉంటాను. తర్వాత విక్టోరియా జ్యువెలరీ. సో ఈ విక్టోరియా జ్యువెలరీలో ఇది బాగా నచ్చింది నాకైతే. ఇది యాక్చువల్గా ఈ జ్యువెలరీ అంతా కూడా మనం కట్టుకునే శారీస్కి కరెక్ట్గా సెట్ అవుతాయా లేదా అనేది చూసి మనం పెట్టుకున్నట్లయితే ఏ జ్యువెలరీ అయినా కూడా మనకు బాగా అనిపిస్తుంది. ఇది వచ్చి ఏనుగు తలకాయలు అనమాట. ఏనుగుల తలకాయలు ప్లస్ గ్రీన్ స్టోన్. ఇది విక్టోరియా జ్యువెలరీ నార్మల్గా ఇది 11,000 ఉంటుంది. ఇప్పుడు మనకు 6,000 సమ్ చేంజ్కి వచ్చిందనమాట. మామూలుగా
మనం డైరెక్ట్గా కొన్నప్పుడు ఈ విక్టోరియా జ్యువెలరీ అమ్మో చాలా రేటే అనిపిస్తుంది. అలాంటప్పుడు డిస్కౌంట్లో కొనుక్కోవచ్చు అనమాట. ఇది మా అత్తమ్మ దగ్గర ఉందన్నమాట. ఇది ఆ చైను సేమ్ డిట్టో ఉంది. కాకపోతే ఈ పెండెంట్ థ్రెడ్ సారీ చైన్ ఉంది కదా, అది కొంచెం సన్నగా ఉంటుంది అనమాట. డిట్టో ఉంది. నాకు అది అత్తమ్మ దండే గుర్తొచ్చింది ఇది చూస్తూ ఉంటే. అది 24 గ్రామ్స్ ఏమో అనుకుంటా అత్తమ్మది. సో దాన్ని మించినట్లు ఉందనమాట ఇది. దీనికి కూడా కమ్మలు లేవు. నేను దీనికి మ్యాచ్ చేసి లక్ష్మీ కమ్మలు తీసుకున్నాను. ఇదైతే ఇది కూడా మనకు కుందన్స్తో కూడిన ఒక డాలర్ అని చెప్పచ్చు. ఇదేంటంటే చిన్న టెంపుల్లో వినాయకుడు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇవి చాలా డిఫరెంట్గా అనిపించాయి. అదేవిధంగా ఈ బీడ్స్ కూడా చాలా ఒరిజినల్ ముత్యాల్లాగా అనిపించాయి అన్నమాట. తర్వాత ఇవి నేను లాస్ట్ టైం కొన్నాను. ఈ కమ్మలు నాకు చాలా బాగా నచ్చాయి, కానీ ఎక్కడో పెట్టేశాను, పోయాయి ఇవి. ఎంత వెతికినా కనిపించలేదు. ఇదే ఇప్పుడు మళ్ళీ మనకు ఆఫర్లో వచ్చాయి. అందువల్ల నేను మళ్ళీ వీటిని తీసుకున్నాను అనమాట. నేను ఇందాక మీకు మళ్ళీ లాస్ట్లో యాడ్ చేస్తానని చెప్పాను కదా, ఇదన్నమాట. అది ఆల్మోస్ట్ ఒకటిగానే అనిపిస్తుంది నాకు చూడంగానే. ఇది 5000 తీసుకున్నాను. ఇందాకది మనకు 3000 సమ్ చేంజ్కి వచ్చింది అనమాట. సో అందువల్ల ఎప్పుడు కూడా కుషాల్ జ్యువెలరీ మార్చ్లోనే సేల్ ఉంటుంది. ఇయర్కి ఒక్కసారి సేల్ ఉంటుంది. కానీ ఈ మధ్యలో పెడుతూ ఉన్నారు, కానీ అది అంత డిస్కౌంట్ ఉండదు అనమాట. 10,500 అలా ఉంది. ఇది విక్టోరియా జ్యువెలరీ. ఇది నేను 10,500 తీసుకున్నా, కానీ ఇప్పుడు ఇదే లేదు, కానీ దీంతో ఓవల్ షేప్లో ఉన్నాయి 6,000కి. నాకైతే అయ్యో అనిపించింది, ఎక్కువ పెట్టేసామే అని. కానీ అది ఓవల్ షేప్, ఇది రౌండ్ షేప్, రెండు ఒకటిగానే ఉంటాయి కదా అని చెప్పి దాన్ని తీసుకోలేదు. కింద మీరు ముత్యాలను గమనించినట్లయితే కూడా ప్యూర్ ముత్యాలు, ఒరిజినల్ ముత్యాలలాగా అనిపిస్తాయి, కానీ ప్యూర్ ఉండవేమో. కానీ ఇది చూడంగానే మనకు మినిమం 10 lakhs అయినా మనం స్పెండ్ చేయాలి, అంత రేట్ ఉంటుంది అనమాట. ఇవి మీకు క్లోజ్గా చూసేందుకు వీలుగా పిక్స్ కూడా యాడ్ చేశాను. యాక్చువల్గా ఈ పిక్స్ అన్నీ కూడా తీయడానికి కారణం ఏంటంటే, ఫ్రెండ్ ఏం కొన్నావు అంటూ ఉంటే తన కోసం ఈ పిక్స్ తీసి తనకు పంపించినవి మీకు కూడా క్లోజ్గా చూస్తే ఎలా ఉంటుందని చెప్పేసి యాడ్ చేశాను. ఇవన్నీ కూడా నేను సేల్లో తీసుకున్నవే. కాకపోతే ఇవన్నీ మనకు కొనాలంటే, గోల్డ్లో కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్గా అనిపిస్తాయి. ఇవి గోల్డ్లోనే ఉన్నాయి కాబట్టి వీటిల్ని నేను డిస్కౌంట్లో తీసుకున్నాను. ఇది లాస్ట్ టైం తీసుకున్న ఇదనమాట. ఇదే కొంచెం డిఫరెంట్గా ఇది 11,000 ఆ 12,000 తీసుకున్నా. ఇది 6,000 సమ్ చేంజ్కుంటే చాలా బాధేసింది దాన్ని చూడంగానే. ఈ కమ్మలు చూసేందుకు బాగున్నాయి, కానీ పెట్టుకుంటే మెడలు తాకుతున్నాయి. అందువల్ల నేను లాస్ట్ టైం వేసుకున్నప్పుడు కూడా వేరే కమ్మలు పెట్టుకున్నాను అన్నమాట వీటికి. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా మీకు కుషాల్లో కావాలంటే కనుక ఈ మార్చ్ ఎండ్ వరకు సేల్ ఉంటుంది, తీసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఉన్నాయి కాబట్టి వీటిని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.